డైరెక్ట్‌గా యూఎస్ వెళ్ళిపోయాడు. ఎంఎస్ కూడా జాయిన్ అయిపోయాడు మంచి యూనివర్సిటీలో. అప్పుడు దొరికిపోయాడు. వాడి ఇంజినీరింగ్ డిగ్రీ నకిలీదండి. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ వచ్చేసింది 1,50,000 ఖర్చు పెడితే. ఇక్కడ చక్కగా డిగ్రీ తీసేసుకున్నాడు. ఫ్లైట్ ఎక్కి చెక్ చేశాడు. అక్కడ దొరికిపోయాడు. ఇప్పుడు నానా బాధలు పడుతున్నాడు. ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఈవెన్ మన దేశంలో లాయర్లలో కూడా 30% ఫేక్ డిగ్రీస్ ఉన్నాయని సుప్రీంకోర్టే చెప్తోంది. ఆ మధ్య కాలంలో పైలట్ లైసెన్సులకు వెళితే పారాగ్లైడింగ్ కావాలి, అక్కడ కూడా నకిలీ ఇచ్చేశారండి. అక్కడ ఇక్కడ అనేమీ లేదు, నకిలీ డిగ్రీలు ఎక్కడ చూసినా ఉన్నాయి. ఓంప్రకాష్ జోగేందర్ సింగ్ యూనివర్సిటీ అని చెప్పి ఒక యూనివర్సిటీ ఉందండి రాజస్థాన్లో. గత 10 సంవత్సరాల్లో వీళ్ళు 40,000 డిగ్రీలు ఇచ్చారు, బీఈడి బీపీఈడి డిగ్రీలు. గత 10 సంవత్సరాల్లో 40,000 ఇచ్చారంటే ఎంత పెద్ద యూనివర్సిటీ అనుకుంటున్నారు కదా. మొత్తం మీద యూనివర్సిటీలో ఉంది 30 మంది స్టాఫ్ మాత్రమే. సో ఈ నకిలీ యూనివర్సిటీలకి